హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రై ఇట్ అవుట్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం చేసుకున్న కుచ్చు డిజైన్ని ఈ ఈ వీడియోలో శారీకి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని ఎనేబుల్ చేసుకోండి. మామూలు సూదికి కాటన్ థ్రెడ్ నీడిల్కి ఎక్కించుకుని వీడియోలో చూపించినట్టుగా ముడి వేసుకోండి. ముడి వేసుకున్నాక 2 గోల్డ్ బాల్స్ని ఎక్కించుకోండి. ఆ తర్వాత పెద్ద బీడ్ మీకు నచ్చింది, నా దగ్గర ఈ రౌండ్ బీడ్ ఉందండి, మీకు కావాలంటే రోజెస్, బటర్ఫ్లైస్, రకరకాల బీడ్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, మీకు నచ్చింది వాడుకోవచ్చు. ఈ బీడ్ని ఎక్కించుకొని ఆ తర్వాత ఇంకొక 2 గోల్డ్ బీల్స్ ఎక్కించుకుని ఈ చీరకి వీడియోలో చూపించిన విధంగా ముడి వేసుకోండి. అలా దారాన్ని మధ్యలో లాగినట్టయితే ముడి పడిపోతుంది. ఇప్పుడు మనం కింద భాగానికి వద్దాం. దానికోసం పైనున్న 2 గోల్డ్ బీల్స్లోంచి ఈ సూదిని దూర్చండి. తర్వాత ఆ గోల్డ్ పెద్ద బీడ్ నుంచి కూడాను మనం దూర్చి బయటికి నీడిల్ని తీసుకొచ్చాక ఇలాంటి కోన్ లాంటి బీడ్స్ దొరుకుతాయండి మార్కెట్లో. ఇలాంటి కోన్ లాంటివి దొరకకపోయినా రెక్టాంగిల్ షేప్ అయినా, లేదంటే ఒక 2-3 గోల్డ్ బాల్స్ అయినా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో చేసుకున్న కుచ్చుని ఎక్కించుకొని ఒకవైపు హోల్లో ఎక్కించుకొని ఒక పెద్ద గోల్డ్ బీడ్, అలాగే ఒక చిన్న గోల్డ్ బీడ్ ఎక్కించుకోండి. ఎక్కించుకున్నాక ఇప్పుడు మనం కుచ్చు కింద పార్ట్లోంచి నీడిల్ని బయటికి చూపించిన విధంగా తీయండి. తరువాత ఒక చిన్న గోల్డ్ బీడ్ని తీసుకొని నీడిల్లోకి ఎక్కించుకోండి. ఇది ఎక్కించుకున్న తర్వాత పెద్ద గోల్డ్ బీడ్లోంచి సూది పోనిచ్చి, అలాగే ఇందాక స్క్వేర్ షేప్లో ఉన్న బీడ్లోంచి నీడిల్ని బయటికి తీస్తాం. ఇప్పుడు ఇంకొక వైపు కూడా అలాంటి కోన్ లాంటి బీడ్ ఎక్కిస్తున్నానండి. లేదంటే మీ దగ్గర బీడ్సే ఉండేటట్టయితే ఒక 3-4 బీడ్స్ మీరు పైన తీసుకున్న సైజు దాన్ని బట్టి ఆధారపడుతుందండి, చూసి ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైపు నుంచి పెద్ద బీడ్లోంచి బయటికి తీసి చిన్న 2 గోల్డ్ బీడ్స్లోంచి కూడా నీళ్ళని బయటికి తీసి బట్ట కిందకి తీసుకువెళ్ళి ముడి వేసుకుంటే కనుక ఇది అయిపోతుంది. ఇలా మనం చీరకి మనకు నచ్చినంత దూరంలో చీర మొత్తం వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం దూరంగా వేశాను, మీరు 2 ఇంచులని 1 ఇంచ్ అని మీ ఇష్ట ప్రకారం మీ శారీ బడ్జెట్ బట్టి మీరు వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని ఎనేబుల్ చేసుకోండి. కంప్లీట్ శారీ లుక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇవి దగ్గర 3 ఇంచుల డిస్టెన్స్లో నేను మార్క్ చేసుకొని చేశానండి. మీరు 1 ఇంచు డిస్టెన్స్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, 3 ఇంచులు, 2 ఇంచులు, ఇంకా ఎక్కువ డిస్టెన్స్ అయినా పెట్టుకోవచ్చు. మీ శారీ పట్టి, మీ వీలుని పట్టి మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో దాంట్లో ఒకటి ఆల్టర్నేటివ్ డిజైన్ అండి, వేరు డిజైన్లు మీరు చూడొచ్చు. ఒకటి 1 స్క్వేర్ బీడ్ అయితే, ఇంకొకటి 2 స్క్వేర్ బీడ్లోంచి పెద్ద కుచ్చు వచ్చింది. నాకు లెంత్ డిఫరెన్స్ కావాలనుకున్నాను, అందుకని